గణేశాయ నమః, గాయత్రీదేవి నమః, మహాసరస్వతి నమః, మాతాపితృభ్యో నమః. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశైలందరికీ కూడా నమస్కారం. అయితే ఏప్రిల్ నెలలో ద్వాదశ రాశుల వారి యొక్క మాస ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ముందుగా ఈ నెలలో వచ్చేటటువంటి గోచార గ్రహగతులు ఎలా ఉన్నాయో తెలుసుకుని ఆ తర్వాత మనం రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ఏప్రిల్ 14వ తారీఖు దాకా కూడా రవి మీనంలో ఉంటాడు. తర్వాత మళ్ళీ మేషంలోకి ప్రవేశం చేస్తున్నాడు. కుజుడు ఈ నెల అంతా కూడా మీనరాశిలోనే సంచారం చేస్తున్నాడు. బుధుడు ఈ నెల 8వ తారీఖు దాకా కూడా కుంభరాశిలో ఉండి తర్వాత మళ్ళీ మీనరాశిలోకి ప్రవేశం చేస్తున్నాడు. గురుడు ఈ నెల అంతా కూడా మిథున రాశిలో సంచారం చేస్తున్నాడు. శుక్రుడు ఏప్రిల్ 19వ తారీఖు దాకా కూడా మేషంలో ఉండి తర్వాత మళ్ళీ వృషభంలోకి ప్రవేశం చేస్తున్నాడు. శని ఈ నెలంతా కూడా మీనరాశిలోనే సంచారం చేస్తున్నాడు. రాహు ఈ నెలంతా కూడా 16వ తారీఖు దాకా కూడా మకరంలో ఉండి తర్వాత మళ్ళీ కుంభరాశిలోకి సంచారం చేస్తున్నాడు. కేతు ఈ నెలంతా కూడా సింహరాశిలో ఉంటాడు. కాబట్టి ఈ కారణంగా ద్వాదశ రాశుల వారికి కూడా ఈ మాసం అంటే ఈ నెలలో ఎలా ఉండబోతుందో చూద్దాం. ఇక వృశ్చిక రాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ నెలలో మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్టయితే కొంచెం అనుకూలమైన ఫలితాలే కనపడుతూ ఉన్నాయి. అయితే ఏ పని చేసినా సరే శ్రద్ధగా చేస్తారు. ముఖ్యంగా మీలో ఏంటంటే ఓర్పు సహనం బాగా పెరుగుతాయని చెప్పొచ్చు. అలాగే చురుకుతనం పెరగడం, జ్ఞాపక శక్తి పెరగడం, ఏ పని చేసినా తొందరగా చేయాలనుకోవడం, బద్ధకము లేజినెస్ తగ్గడం లాంటివి ఈ నెల బ్రహ్మాండంగా కనపడుతున్నాయి. ఎట్టి పరిస్థితులను కూడా మీరు అనుకున్నది పూర్తి చేసేదాకా కూడా నిద్రపోరు అని మాత్రం ఖచ్చితంగా చెప్పొచ్చు. అంటే అంత పట్టుదల ఈ నెలలో రాబోతుంది. తెలివితేటలు బ్రహ్మాండంగా పెరుగుతాయి. నిర్ణయాలు చాలా బాగా తీసుకోగలుగుతారు. మనసులో ఉండేటటువంటి భావాలని ఇతరులతో పంచుకోగలుగుతారు. మీ మనసులో ఏదైనా ప్రేమ ఉన్నా, కష్టం ఉన్నా, బాధ ఉన్నా ప్రేమించిన వాళ్ళతో కానీ కుటుంబ సభ్యులతో కానీ పంచుకునే ప్రయత్నం చేస్తారు. మీ జీవితాన్ని మలుపు తిప్పే నిర్ణయం తీసుకోవడం వల్ల ఈ నెలంతా కూడా మంచి టర్నింగ్ పాయింట్ మీ జీవితంలో రాబోతుందని చెప్పొచ్చు. అలాగే ఏదైనా కొత్తగా ఏదైనా చేద్దామనుకుంటే మీ తెలివితేటలే మీ పెట్టుబడి అవుతున్నాయి. కాబట్టి తెలివితేటలతో చాలా అద్భుతమైనటువంటి మలుపులు తిప్పుకోగలుగుతారు జీవితాన్ని. ఇతర దేశాలలో ఉండే భారతీయులందరికీ కూడా ఉద్యోగ సమస్యల నుంచి బయటపడగలుగుతారు. ఉద్యోగుల్లో అభివృద్ధితో పాటుగా నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. అలాగే గృహయోగం కూడా కనపడుతుంది. ఎవరైనా విదేశాలు వెళ్ళాలి, అక్కడ ఏదైనా చదువుకోవాలి, ఏదైనా వ్యాపారం చేయాలి లేదా ఉద్యోగం కోసం విదేశాలు వెళ్ళాలి అనుకునే వాళ్ళందరికీ ఈ నెలలో చక్కని విదేశీ ప్రయాణ యోగ్యత, వీసాల మంజూరు అవ్వడాలు, అక్కడ దేశాల నుంచి ఏదైనా లెటర్స్ రావడాలు కానీ లేదా అపాయింట్మెంట్లు రావడాలు కానీ జరిగే అవకాశాలు ఉన్నాయి. అయితే ఎవరైతే వివాహం కోసం ప్రయత్నం చేస్తూ ఇప్పటిదాకా వివాహాలు అవ్వక ఇబ్బంది పడుతున్నారో అలాంటి వారందరికీ వివాహ యోగ్యత బ్రహ్మాండంగా కనపడుతుంది. కాబట్టి ప్రయత్నాలు చేయొచ్చు. అలాగే పిల్లలకి సంబంధించిన విషయంలో అంటే వాళ్ళ చదువుల కోసం కానీ వాళ్ళ వ్యాపారాల కోసం కానీ ఉద్యోగాల కోసం కానీ వివాహాల కోసం కానీ మీ పిల్లల వ్యవహారాల కోసం మీరు బాగా ఖర్చులు పెడతారని చెప్పొచ్చు. లేదా ప్రయత్నాలు సఫలీకృతమయ్యే అవకాశాలు బ్రహ్మాండంగా కనపడుతున్నాయి. ఎవరైతే విడిపోయినటువంటి ప్రేమికులు ఉంటారో వాళ్ళు చక్కగా మళ్ళీ తిరిగి ఒకరినొకరు అర్థం చేసుకుని కలుసుకునే అవకాశాలు, గొడవలు తగ్గే అవకాశం కనపడుతోంది. మానసికపరమైనటువంటి ఆరోగ్యం బలపడుతోంది, ధైర్యం పెరుగుతుంది, ప్రశాంత వాతావరణం కనపడుతోంది. రాజకీయ నాయకులు ప్రత్యర్థుల యొక్క కుళ్ళు కుతంత్రాలను తిప్పికొట్టగలుగుతారు. ప్రజల్లో పేరు ప్రఖ్యాతలు తెచ్చుకోగలుగుతారు. మీరంటే ఏంటో నిరూపించుకునే ప్రయత్నం చేసి రాజకీయంగా ఎదుగుతారు అని చెప్పచ్చు. సినిమా, టీవీ, మీడియా రంగాల వారికి కూడా కొత్తగా ఏదైనా అద్భుతమైనటువంటి మార్పులు తీసుకురావడం, నటనలో కానీ ఎంచుకునే కథలలో కానీ లేదా విధానంలో కానీ మార్పు తీసుకొచ్చుకోగలుగుతారు. గతంలో చేసిన తప్పులు మళ్ళీ చేయకుండా ఉంటారు. ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు మంచి వాళ్ళు మీకు పరిచయం అవుతారు. తద్వారా విజయాలు పొందగలుగుతారు. భార్యాభర్తలు కూడా కలిసి ఎలా సంతోషంగా బతకాలి, ఇంట్లో సమస్యలు ఎలా మార్పులు చేసుకోవాలి, ఒకళ్ళనొకళ్ళు ఎలా అర్థం చేసుకోవాలో బాగా అర్థం చేసుకోగలిగి విడిపోయిన భార్యాభర్తలు కూడా తిరిగి కలుస్తారని చెప్పచ్చు. కుటుంబ సభ్యులతో కలిపి ప్రయాణాలు చేయడం కానీ, తీర్థయాత్రలు చేయడం కానీ, విందు వినోదాల్లో పాల్గొనడం కానీ, శుభకార్యాల్లో పాల్గొనడం కానీ చేసే అవకాశాలు ఉన్నాయి. అయితే డబ్బుల విషయంలో ఖర్చులు విపరీతంగా ఉన్నాయి. ఆదాయం తగ్గుతుంది. అయితే వచ్చే ఆదాయం సరిపోకపోయినా కూడా మీ అవసరాలకి మాత్రం డబ్బులు చేతికి అందుతాయి. కాబట్టి ముఖ్యమైన పెట్టుబడులు పెట్టచ్చు, ముఖ్యమైన వస్తువులు కొనవచ్చు, వాహనాలు కొనుగోలు చేసుకోవచ్చు. ఈ నెలలో వాహనాలు మార్పులు చేయడం కానీ, నూతన వాహనాలు కొనడం కానీ, విద్యుత్ వాహనాలు కొనడానికి కానీ ఎక్కువగా ప్రయత్నం చేసే అవకాశాలు, కలిసి వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. కుటుంబ సభ్యుల వల్ల మాత్రం విపరీతంగా డబ్బులు ఖర్చు అవుతున్నాయి. పిల్లల కోసం కానీ, ఇంట్లో సభ్యుల కోసం కానీ, ఇంటికి సంబంధించినటువంటి ఖర్చుల కోసం కానీ విపరీతంగా ఖర్చు అవుతున్నాయి. అయితే దుబారా ఖర్చులు తగ్గించుకున్నట్లయితే ఈ నెలలో బాగా డబ్బులు మిగులుతాయి మీకు. కాబట్టి ఏదైనా కొనేటప్పుడు, ఆన్లైన్ షాపింగ్లు చేసేటప్పుడు దుబారా వస్తువులు కొనుగోలు చేయకండి. ముఖ్యమైన వస్తువులు కొనుగోలు చేసుకోండి. క్రెడిట్ కార్డులు ఉన్నాయి కదా అని, ఈఎంఐల ద్వారా వస్తున్నాయి కదా అని ఏది పడితే అది కొనుగోలు చేస్తే తర్వాత ఇబ్బందులు పడతారు. జాగ్రత్తగా ఉండండి. అలాగే ఈ నెలలో అప్పులు ఇవ్వడం కానీ, అప్పులు తీసుకోవడం కానీ రెండిట్ల వల్ల కూడా సమస్యలు ఉన్నాయి. కాబట్టి ఎవరికి కూడా అప్పులు ఇవ్వడం కూడా మంచిది కాదు. ఒకవేళ ఇచ్చినా చాలా జాగ్రత్తగా సరైనటువంటి షూరిటీ సంతకాలు పెట్టించుకుని ఇవ్వడం తప్ప క్యాజువల్గా ఇస్తే ఇబ్బందులు పడతారు. అలాగే ఎవరికైతే పర్మనెంట్ కానీ ఉద్యోగస్తులు ఉన్నారో వాళ్ళకి జాతకంలో బలం కనుక ఉంటే ఖచ్చితంగా పర్మనెంట్ అవుతుంది. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసేవారు కూడా
జాతకంలో బలం ఉంటే ప్రభుత్వ ఉద్యోగం వస్తుంది. అయితే అది ఎలా చూసుకోవాలంటే జాతకంలో లగ్నాన్ని బట్టి ఏ గ్రహాలు ఎక్కడున్నాయో, ఏ దశలు నడుస్తున్నాయో ఆ దశలు యోగిస్తుందో లేదో తెలుసుకోవచ్చు. తద్వారా మనకి జీవితంలో సమస్యలు అన్నీ కూడా పోతాయి. మమ్మల్ని సంప్రదించినట్లయితే మేము జాతకం చూసి చెప్తాం. ఏదైనా దోషాలుంటే పరిహారాలు చేయిస్తుంటాం. దానివల్ల అది ఉద్యోగం కోసమనే కాదు, వ్యాపారము, విద్య, అలాగే సంతానము, అలాగే ఆర్థిక ఇబ్బందులు, రుణబాధలు, ఆరోగ్యం ఏదైనా జాతకంలో ఉండే గ్రహాలు బట్టి తెలుస్తుంది. కాబట్టి ఒకసారి జాతకం అందరూ చూపించుకునే ప్రయత్నం చేయండి. తద్వారా జాగ్రత్తలు తీసుకోవచ్చు. అయితే ప్రభుత్వ ఉద్యోగ అవకాశాల కోసం కూడా గట్టిగా బలం ఉంటే వస్తుందని చెప్పచ్చు. ప్రైవేటు ఉద్యోగస్తులకి అధికారులతో మాట పడే పరిస్థితి ఉంది. కాబట్టి ఉద్యోగాలు చేసే చోట కొంచెం జాగ్రత్తగా ఉండండి. కోర్టు వివాదాలు, పోలీస్ కేసులు, ఆస్తి వివాదాల యొక్క సమస్య ఇంకా మిమ్మల్ని వెంటాడుతోంది. కాబట్టి వాటి నుంచి బయటపడడానికి కొంచెం గట్టిగా ప్రయత్నం చేయొచ్చు. అయితే తెలియనటువంటి ఆందోళన, భయము, కొన్ని రకాల విషయాల పట్ల బాధ, గతంలో చేసిన తప్పులు తలుచుకుని బాధపడే అవకాశాలు ఉన్నాయి. తత్తు జాగ్రత్తలు తీసుకోండి. ఆరోగ్యం విషయంలో ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. ఎందుకంటే అనారోగ్య సమస్యలు, దీర్ఘకాలిక రోగాలు లేని వారికి వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వ్యాయామం పట్ల ప్రత్యేక శ్రద్ధ పెట్టండి. అలాగే కార్బోహైడ్రేట్స్ని తగ్గించండి. ప్రోటీన్, ఫైబరు, అలాగే సమతుల్యాన్ని ఫ్యాట్లు తీసుకునే ప్రయత్నం చేయండి. రాత్రి తొందరగా తినండి, తొందరగా పడుకోండి. ఎక్కువసేపు రాత్రి ఫోన్లు చూడకండి, టీవీలు చూడకండి. పొద్దున్నే పంద్రాలే లేచి తగ్గ వ్యాయామం చేసుకోండి, మెడిటేషన్ చేయండి, పూజ చేసుకోండి. ఇంట్లో సమయానికి తినండి, ఎక్కువ మంచినీళ్ళు తాగండి. మీకు చక్కగా ఆరోగ్యం బాగుంటుంది. భవిష్యత్తులో ఈ రోగాలు కూడా మీకు రాకుండా ఉంటాయి. కొత్త వారితో ఎవరు పడితే వాళ్ళతో అనవసరంగా శారీరకంగా కలవడానికి ప్రయత్నం చేయకండి. అలాగే కామ కోరికలు తగ్గించుకోవాలి. అలాగే వివాహేతర సంబంధాలకి వాటికి దూరంగా ఉండడం ఈ నెలలో ముఖ్య సూచన. మిమ్మల్ని మోసం చేసేవాళ్ళు ఉంటూ ఉంటారు, జాగ్రత్తగా ఉండాలి. కానీ వాళ్ళకి సరైన గుణపాఠం మాత్రం మీరు చెప్పగలుగుతారు. ఎదుటివారు మిమ్మల్ని ప్రేమించేలాగా, ఇష్టపడేలాగా మాట్లాడుతూ ఉంటారు. మీరు అందరినీ ఆకట్టుకునే ప్రయత్నం చేస్తారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది, దైవభక్తి బ్రహ్మాండంగా పెరుగుతుంది. ముఖ్యంగా ఎక్కువ సమయం కుటుంబంతో గడపడానికి, ఫ్యామిలీ రిలేషన్స్ కోసం బాగా ప్రయత్నం చేస్తారని చెప్పచ్చు. మనసులో ఉండేటటువంటి బాధని, కష్టసుఖాలని పంచుకోగలుగుతారు. విద్యార్థులు కూడా గతంలో సబ్జెక్టులు అర్థం కాని సబ్జెక్టు పట్ల శ్రద్ధ పెట్టడం, కొత్త కోర్సులో జాయిన్ అవ్వడం బాగా కలిసి వస్తుంది అని చెప్పచ్చు. మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి మంచి మంచి అవకాశాలు మీకు ఈ నెలలో రాబోతున్నాయి. మీ మాట తీరుతో అందరినీ ఉత్సాహపరచగలుగుతారు. శత్రువులు కూడా మీతో స్నేహం చేయడానికి ఇష్టపడేలా మీరు మాట్లాడతారని చెప్పచ్చు. గతంలో ఉన్నటువంటి కోపతాప ఆవేశాల వల్ల పడినటువంటి గొడవలన్నీ పరిష్కారం అవుతాయి. అన్నదమ్ములతోటి, అక్కచెల్లెలతోటి వివాదాలు పరిష్కారం అవుతాయి. ఇంట్లో వాళ్ళతోటి అనుబంధం ఏర్పడుతుంది. పరిశుభ్రతగా ఉండడానికి ప్రయత్నం చేస్తారు. మంచి నిర్ణయాలు తీసుకుంటారు. డబ్బులు సంపాదించడానికి కష్టపడతారు. అనేక మార్గాలు అన్వేషిస్తారు. బాగా తాపత్రయపడతారు. రుణాలు తీర్చడానికి తాపత్రయపడతారు. అయితే కొత్తగా వ్యాపారం పెట్టడానికి, ఇండస్ట్రీలు పెట్టడానికి మాత్రం చాలా అవకాశాలు కనపడుతున్నాయి, పెట్టచ్చు. ఉద్యోగాలు చేసేవారు కూడా వ్యాపారాలు పెట్టడానికి, ఇండస్ట్రీలు పెట్టడానికి ప్రయత్నం చేస్తే అవకాశాలు వస్తాయి. ఆహార అలవాట్లలో మార్పు తీసుకురావడంతో పాటుగా ఆలోచనలో మార్పు తీసుకురండి, బాగుంటుంది. అలాగే ఇంటిని, సంతానాన్ని, కుటుంబాన్ని ఖచ్చితంగా పట్టించుకోగలుగుతారు. విద్యార్థులు కూడా చదువు పట్ల ఆసక్తి పెరుగుతుందని చెప్పచ్చు. ధైర్యం పెరుగుతుంది. చేసే పని యందు శ్రద్ధ పెరుగుతుంది. బద్ధకము, లేజినెస్ తగ్గుతాయి. అలాగే ప్రతి పనిని కూడా ఉత్సాహంగా చేస్తారు. అలాగే ఏం పని చేసినా ఇష్టంతో చేయడం వల్ల ఆ పని మీకు పూర్తవుతుందని చెప్పచ్చు. మీ మాటకు విలువ పెరుగుతోంది. ఆస్తులు కొనుగోలు చేసుకోగలుగుతారు. పాలసీలు, ఎల్ఐసీలు, ఇన్సూరెన్సులు కానీ, టర్మ్ ఇన్సూరెన్సులు లేదా హెల్త్ ఇన్సూరెన్సులు, ఫిక్స్డ్ డిపాజిట్లు వీటి పట్ల శ్రద్ధ పెడతారని చెప్పచ్చు. లేదా పెట్టుబడులు పెడతారు. సొంతంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటే మీరు సక్సెస్ అవుతారు. అనుకున్న ఆశయాలు సాధించుకోగలుగుతారు. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటారు. ఇష్టమైన వాళ్ళతో శారీరకంగా కలుస్తారు. దూరదృష్టితో ఆలోచించే నిర్ణయాలు తీసుకుంటారు. అలాగే వివాహం కాని స్త్రీ పురుషులకి కోరుకున్న వ్యక్తులతో వివాహ యోగ్యతలు ఉన్నాయి. అలాగే ప్రేమించినటువంటి వ్యక్తులు కలవడం కానీ, మీ ప్రేమను ఇంట్లో చెప్పి ఒప్పించుకోవడం కానీ, వివాహాలు జరగడం కానీ కలిసి వస్తుందని చెప్పచ్చు. అయితే షేర్లు, ట్రేడింగ్లో డబ్బులు పెట్టుబడులు పెట్టేటప్పుడు మాత్రం జాతకం ఖచ్చితంగా చూపించుకోండి. అలాగే ప్రేమించిన వాళ్ళని సంతోషపెట్టడానికి ప్రయత్నం చేస్తారు. ఇరుగు పొరుగు వారితో స్నేహంగా ఉంటారు. సోదరీములతో సమస్యలన్నీ పరిష్కారాలై అన్యోన్యత పెరుగుతుందని చెప్పచ్చు. అలాగే ఆ స్త్రీలకు కూడా ఇంట్లో ఆడపడుచులతో కానీ, అత్తమామలతో కానీ సఖ్యత ఏర్పడమే కాదు, అన్యోన్యత ఏర్పడుతుందని చెప్పచ్చు. ఉద్యోగాలు చేసే చోట కూడా స్త్రీలకి గౌరవ మర్యాదలు బాగా పెరగబోతున్నాయని చెప్పచ్చు. ఇంటి నిర్మాణ పనులు ఎదురుగా వెళతాయి. కొత్తగా ఇల్లు కట్టాలనుకున్న, కొనాలనుకున్న అవకాశాలు ఉన్నాయి. వ్యాపారస్తులకి వ్యాపార లాభాలు కనపడుతూ ఉన్నాయి. విద్యార్థులకి శ్రమకు తగ్గ ఫలితం కనపడుతోంది. అయితే విద్యార్థులు మాత్రం కొత్త అవకాశాలు, కొత్త కంప్యూటర్ కోర్సులు జాయిన్ అయ్యే వాళ్ళకి ఎక్కువ లాభాలు కనపడుతూ ఉన్నాయి. గతంలో ఆగిపోయినటువంటివి ఏవైతే పరీక్షలు ఉన్నాయో అవి కట్టి రాసి పరీక్షలు పాస్ అయ్యే అవకాశాలు కనపడుతుంది. విద్యలో మంచి ప్రతిభ కనపరచగలిగే అవకాశాలు ఉన్నాయి. విదేశాల్లో చదువుకోవాలనుకున్న వారికి స్కాలర్షిప్లు కానీ, లేకపోతే లోన్లు కానీ మంజూరయ్యే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగస్తులకి బాధ్యతాయుతంగా ఉద్యోగాలు చేయగలుగుతారు. ఉద్యోగాల్లో అవకాశాలు మంచివి రాబోతున్నాయి. విదేశీ ఉద్యోగ అవకాశాలు, విదేశాల్లో ఉండేవారికి, పార్ట్ టైం జాబ్ చేసేవారికి మంచి ఉద్యోగ అవకాశాలు కూడా కనపడుతూ ఉన్నాయి. అలాగే గ్రీన్ కార్డు యోగ్యత కూడా కనపడుతుందని చెప్పచ్చు. అలాగే పర్మనెంట్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. స్త్రీలకి ఇంట్లో ఉండే సమస్యలు పరిష్కారం చేసుకోగలుగుతారు. అయితే ఎవరితో మీద కోపతాపావేశాలు ప్రదర్శించకండి.
మీలో ఉండే రహస్యాలు బయట పెట్టకండి. తత్తు జాగ్రత్తలు తీసుకోండి. ఇరుగు పొరుగు వారితో జాగ్రత్త. మీ మీద నిందారోపణలు ఉన్నాయి, జాగ్రత్తగా ఉండండి. వ్యాపారస్తులకు వ్యాపారంలో డబ్బులు బాగా సంపాదించగలుగుతారు. నష్టం భర్తీ అవుతోంది. వ్యాపార లాభాలు పొందగలుగుతారు. కొత్త వ్యాపారాలు పుంజుకుంటాయని చెప్పొచ్చు. అన్ని రంగాల వ్యాపారస్తులకి మంచి నిర్ణయాలు తీసుకుని ముందడుగు వేస్తే చాలా బ్రహ్మాండంగా లాభాలు అయితే కనపడుతూ ఉన్నాయి. కాబట్టి ప్రతిరోజు కూడా పొద్దున్న లేచి ఓ పావుగంట సేపు మీ ఇంట్లో దేవుడికి పూజ చేసుకున్న తర్వాత మీ పనులలో నిమగ్నం అవుతున్నట్లయితే కనుక మీకు నెలంతా కూడా శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ, అయితే ప్రేక్షకులకి ముఖ్యంగా మనకి ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు, అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి. కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి. ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా, లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా దానికి మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకం ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము. లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక వాడికి పరిహారాలు చెప్పడం కానీ, లేదా పరిహారాలని మా పీఠంలో ఉండే బ్రాహ్మణుల ద్వారా ఈ రకంగా జపాలు అని, ఈ రకంగా మండప ఆరాధనలు, ఈ రకంగా అభిషేకాలు, ఈ రకంగా హోమాలు నిర్వర్తింపచేసి వీటికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. లేదా మీరు స్వయంగా వచ్చి పాల్గొన్నా కూడా మీ చేతి కార్యక్రమాలు కూడా మా పీఠంలో నిర్వర్తించే ప్రయత్నం చేస్తాము అని తెలియజేస్తూ, అలాగే మీలో ఎవరికైనా సరే పూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే దానికి కూడా మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకాన్ని మీ ఈ రకంగా రాసి ఇలా కంప్యూటర్లో ఇలా డీటీపీ చేయించి ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. ఇందులో మీ పూర్తి జాతకం అంతా కూడా రాసి ఉంటుంది, చక్కగా చదువుకోవచ్చు. ఇది మీకు జీవితాంతం ఉపయోగపడుతుంది. కాబట్టి మీరు ఎవరికైనా సరే ఇలా పూర్తి జాతకం పుస్తకం రూపంలో కావాలన్నా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడము, ఆర్థిక ఇబ్బందులు, రుణ బాధలు, వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము, ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి ధన జన వశీకరణ యంత్రము అని ఉంటుంది. లేదా నరదిష్టి వల్ల కానీ, నరఘోష వల్ల కానీ, ఇంట్లో కానీ వ్యాపారాల్లో కానీ ఇబ్బందులు పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రము అని ఉంటుంది. లేదా ఇంట్లో మనశ్శాంతి లేకపోవడము, నిద్ర పట్టకపోవడము, పీడకలలు రావడము, కుటుంబ కలహాలు, ఆస్తి వివాదాలు, పోలీస్ కేసులు ఇరుక్కోవడం, లేదా కోర్టు సమస్యలు, వాటితో ఇబ్బంది పడుతూ ఉన్నా, శత్రువులు పెరిగిపోతున్నా, లేకపోతే ఎవరైనా మీ మీద ప్రయోగం చేసేసారు అనే అనుమానాలు వచ్చినా కూడా అలాంటి వాటికి ఇలాంటి శూలిని దుర్గా యంత్రం అని ఉంటుంది. కాబట్టి ఈ యంత్రాల్లో ఏ యంత్రం కావాల్సినా సరే మీరు మాకు గోత్రాలు పేర్లు తెలియజేసినట్లయితే మీకు కావాల్సినటువంటి యంత్రానికి జపాలు, పూజలు, హోమాలు నిర్వర్తింపచేసి ఆ యంత్రాలు మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. కాబట్టి వీటిలో ఏ యంత్రం కావాలో మమ్మల్ని సంప్రదించవచ్చు తెలియజేస్తూ, అలాగే ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా మీకు దగ్గరగా వచ్చేయా లేదా అనే విషయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కాస్త లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. ఇంకా ఎవరైనా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ కూడా చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ, గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తాః సుఖినో భవంతు. స్వస్తి.